నందమూరి దేవదాసయ్య గారు మహానుభావుడు బాగా. ఆ సమయంలో ఆయన సొంతంగా మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు సహాయం చేసేవాళ్ళు, వేరే మిషన్లో సహాయం చేసేవాళ్ళు ఎగ్గొట్టారంట. అయ్యగారు మరి మీటింగ్స్ ఎట్లా జరుగుతాయి, మీటింగ్స్ ఎట్లా చేయాలి అయ్యగారు, మన దగ్గర చిల్లిగవ్వ లేదు కదా, ఏం చేయాలి, కష్టమైపోద్ది కదా అంటే గదిలో పోయి కూర్చొని పాట రాసుకున్నాడంట. రాసుకొని పాడాడు. పిచ్చి మోకాళ్ళారా నాకు చెబుతారా వచ్చి ఈ మాటలో. అబ్బాయి నాకేమీ కొదువా నాదుడుండా, నాకేమీ కొదువా నాదుడుండా, శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. కనుక నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్లా అనుకోవాలి దేవుని మీద, వెళ్ళిపోవాలి మోకాళ్ళ మీదకి. ఏంటయ్యా ఏంటి, ఏం లేదు మరి ఏంది అని కూర్చోవాలి. పోయి కూర్చుంటే నలువైపుల నుంచి నాయన సహాయపడతాడు. ఎంత భరోసా ఉంచారో చూడు వాళ్ళు. అసలు లెక్క చేశారా? ఆర్థిక ఇబ్బందిని లెక్క చేశారా? రోగాన్ని లెక్క చేశారా? ఏ సమస్యలు లెక్క చేశారు? దేన్ని లెక్క చేయలా. ఏదన్నా రాని శ్రీకరుండగు యేసుడే నా శ్రేష్ఠ పాలకుడు, శ్రీకరుండగు యేసుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. కనుక నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. దేవునికి మహిమ. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడతాడు. మనకి బోలెడంత ఆదరణ ఉందండి. మీరు ఊరక ఏదో డౌట్లు పెట్టుకొని ఏదో గందరగోళం అయిపోవటమే కానీ, అమ్మో నాకు ఇది, నాకు అది, నాకు అట్లా, నాకిట్లా అని ఇంకా నువ్వు పిల్లతనంగా ఉండేదో కుమిలిపోవటమే కానీ ఎంత భరోసా ఉంది మనకి, ఎంత ధైర్యం ఉంది, ఎంత ఆదరణ ఉంది. ఒక కొండే మన దగ్గర వచ్చి కూర్చుంటే ఏమంటారు? ఏందబ్బాయి మీకు ఇంకా నమ్మకం కలగలేదా? మీరన్నా చెప్పండి అమ్మా, ఉన్నాడా లేడా మనకి? ఎవరు? బంగారు కొండే మన అండ, ఆయన మనకు తోడై ఉండా. ఇంక దేనికి మనకి చింత? మన విషయంలో మనకు చింత వద్దు. మరి ఎందును బట్టి చింత అంటే మన సహోదరుల విషయంలో మనకు చింత ఉండాలి. మన కన్నీళ్లు వారికై ఉండాలి, మన వేదన వారికై ఉండాలి, మన విజ్ఞాపన వారికై ఉండాలి. ఆయన అడగాలి నిన్ను, వెరిమొహం ఎప్పుడు వాళ్ళ సంగతి వీళ్ళ సంగతి, వీళ్ళ సంగతి వాళ్ళ సంగతి అంటావు, మరి నీ సంగతి అడగవే అని ఆ పెద్ద ఆయన అడిగితే చెప్పాలి. నాకేమయ్యా నా సంగతి అడగమంటున్నావు, నాకే ఏందంట, ఏముందేంది నీకు? నువ్వు ఉన్నావుగా ప్రభువా, నువ్వు ఉన్నావుగయ్యా, నాకేం దిగులు, నాకేం తక్కువ చేస్తావయ్యా నువ్వు, నాకేం కొదువు చేస్తావు నువ్వు? నాకు వస్త్రం ఇవ్వవా నువ్వు? నాకు అన్నం పెట్టవా? ఆరోగ్యం ఇవ్వవా? నా పిల్లలకి అంత పెట్టవా? పోషించవా? నాకు బహునమ్మకస్తుడు నువ్వు ఉన్నావు. కాకపోతే నిన్ను తెలుసుకోలేదనే వాళ్ళ విషయంలో నా చింత. బ్రతుకులోనైనా సరే, చావులోనైనా సరే, చచ్చిన తర్వాత అయినా సరే శాశ్వతమైన సమాధానం యేసయ్యా నువ్వే నాకున్నావు. నీకేముంది, ఏం చూసుకో నీకింత ధైర్యం అని నువ్వు అంటావా? నువ్వే నా ఆస్తి, నిన్ను చూసుకొనే నా అతిశయం, నిన్ను చూసుకొనే నా ఆనందం. మరి వాళ్ళ గురించి ఎందుకు బాధపడుతుందంటే వాళ్ళకి నువ్వు తెలియదు కదా, వాళ్ళు ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు కదా. వాళ్ళు కూడా నిన్ను తెలుసుకొని నీ మార్గంలోకి వస్తే అప్పుడు నాకు ఆదరణ. ఎందుకంటే వాళ్ళు భూమి మీద ఆదరించబడతారు, మరణానంతరం కూడా నాతో పాటు నీతో కూడా ఉంటారు యేసయ్యా. వాళ్ళు నిన్ను తెలుసుకోక నశించిపోతున్నారయ్యా. నా దిగులు చింతంతా వాళ్ళేనయ్యా. అంతేగాని నీ గురించి నీకు ఉండదన్నమాట. నాకు లేదయ్యా.
దేన్ని బట్టి లేదంటే నిన్ను బట్టే లేదు. అనగలవా తమ్ముడా ఆ మాట? అనగలవా? నేను అంటానన్నా అంటే చేయొచ్చు, నేను సంతోషపడతా. నువ్వు అనవా అమ్మా? ఏమంటావు నువ్వు? చింత ఉందా నీకు? నీ గురించి నీకు చింత ఉందా? ఎందుకు నిన్ను గురించి చింతించేవాడు ఒకడు నీకు పరిచయం అయ్యాడు కదా, నమ్మకస్తుడు. మళ్ళీ యేసయ్య ఉన్నాడు. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని రాయబడి ఉంది. నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు, నీ విషయంలో పట్టింపు కలిగి ఉన్నాడు, నీ భవిష్యత్తు విషయంలో ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు నిద్రపోయినా నీ కోసం నిద్రపోకుండా ప్రణాళికలు రచించుకుంటా కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ పిల్లల గురించి నీకు చింత కావచ్చు, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ కుటుంబం గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళు ఎదిగి ఉంటే వాళ్ళ వివాహాల గురించి నీకు చింత కావచ్చు. దేని గురించి అయినా సరే బాధ్యత గలవాడు ఒకడు నీకున్నాడు. నీ అనుకున్న నీ సొంత వాళ్ళు సైతం నిన్ను గురించి చింత పడరేమో కానీ నిన్ను గురించి ప్రత్యేకంగా చింత పడేవాడు, చింత కలిగి ఉన్నవాడు, శ్రద్ధ కలిగి ఉన్నవాడు దేవుడే అని పేతురు మహనీయుడు సాక్ష్యం ఇస్తున్నాడు. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు. తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. అది అబద్ధమా? ఏసై ఇందాక పాడిన పాటే పాడుకో. ఏం పాట అది? ఫస్ట్ చెప్పాగా, మర్చిపోయారండి అంతే. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, అదే శోధన లేదు. ఈ పాట పాడుతుంటే ఇంట్లో మన ఫ్యామిలీలోని మిగిలిన వాళ్ళు ఉంటారే కాస్త విశ్వాసం తక్కువ వాళ్ళు, నీకెందుకు ఉంటుంది? అల్లాడి సత్తంది మేము కమ్మగా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నా, నీకెందుకు ఉంటుంది? వేదన ఉండదు, శోధన ఉండదు, పడే బాధలని మేంగా పడుతుంది అంటుంటారు. అనుకున్నా పర్వాలా, మీకు ఆయన మీద నమ్మకం లేదు కాబట్టి మీకు ఆ ఏడుపు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు. నేను నమ్మిన వాణిని ఎరుగుదును, సిగ్గుపడనిన్నడు, సిగ్గుపడనిన్నడు. నన్ను బలపరచువాని యందే సమస్తము నే చేయగలను. నీ విషయంలో నువ్వు కలిగి ఉండాల్సిన భరోసా ఇది. ఏదన్నా బాధ వచ్చిందా, వెళ్ళిపో, ఏకాంతంగా మోకాళ్ళ మీదకి వెళ్ళిపో, ఏకాంతంగా కూర్చో, మోకాళ్ళ మీద వెయ్యి, మోకాళ్ళు వెయ్యి, అడుగు, ఆయనతో మాట్లాడు. ఏంటయ్యా నా సంగతి ఏంటని చెప్పాడుగా, నీ గురించి నేను చింతపడుతున్నానని. అంత చింతపడేవాడు ఏంది నా సంగతి ఏందను నీకు సమాధానం చెప్పకపోతే అప్పుడు తగాదేసుకో. ఈ మాట అడ్డం పెట్టి ఎవరితో? పక్క వాళ్ళతో, ఇంటి వాళ్ళతో కాదు. ఎవరైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన వాడితో తగాదేసుకో. నీకు స్వేచ్ఛ ఉంది, వాదన వేసుకో. అంతేగాని ఇంటి వాళ్ళని బయట వాళ్ళని నిందించవాకు. కూర్చో, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చో. నా గురించి చింత కలిగి ఉన్నావుగా, మరి ఏం సంగతి అను. అసలు అనిపించుకోలే, ఆయన అనిపించుకోడు. సేవలోకి వచ్చి నూకలు తింటున్నా, విశ్వాసులు అదే తీసుకొస్తున్నారు. మరి మనకేమో రేషన్ బియ్యమైనా నడుస్తుంది కానీ నూకలు ఎందుకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తినలేను. కానీ ఏం చేద్దాం అప్పుడు, అదే మరి. అది కూడా నూకలో కూడా రకాలు ఉంటాయి, కట్టింగ్లు అని సగం సగం కొంచెం అన్నం పెద్ద సైజు వచ్చింది. మరి జీర్ నూక అంటారు, సన్నది.
ఇంకా అందులో ఆ కటింగ్లో కూడా ఆ సగం అదే సగం అయితే అందులో సగం అదే విశ్వాసులు తింటున్నారు. మరి అదే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు అదే నేను తినాల్సి వచ్చింది. ఇదే వండాలి మరి అంటే వండండి, అదే వండండి. మరి వాళ్ళు తినేది తిన్నప్పుడే కదా వాళ్ళ బాధ అర్థమై ప్రార్థన చేసేది. కాబట్టి అదే వండండి అంటే పాపం వండారు వాళ్ళు, నా వల్ల అట్లా తింటాం. సగం తిన్నాను, ఇంకా కష్టం అనిపించింది. మనసులో అనుకున్నా కాస్త ఏదన్నా మంచి అన్నం ఉంటే బాగుండు కదా అనుకున్నా. మనసులో ఎవరికి చెప్పలా, మళ్ళా మనసులో అనుకున్నా. చేయగడిగి బయటకు వచ్చా, ఇది ఎక్కడే ఉన్నాడు ఆయన రాజన్న. సైకిల్ మీద బస్తా వేసుకొని ఇంటికాడికి రానే వచ్చాడు. మీ మధ్యలోనే ఉన్నాడు. ఒకసారి లేచి నిలబడు బాబా, నిలబడి వరక నిలబడి ఆయనకి వెళ్ళి చూపించాలి, లేవట్లా సిగ్గుపడుతున్నాడు. అదిగా ఆయన ఇప్పుడు దైవజనుడు అయ్యాడు, అప్పుడు విశ్వాసి. రాజు గుర్తుందా నీకు, రైస్ బ్యాగ్ తీసుకొచ్చావు ఆ రోజు. నేను అనుకున్నట్లా ఏమనిపించింది నీకు, ఎందుకు తీసుకొచ్చావు? నీ పరిస్థితి కూడా అట్లనే ఉంది. నేను ఇంటికాడ అదే పరిస్థితిలో ఉన్నాను. 3 రోజుల నుంచి ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను. షాప్లో పని కూడా పోయింది, పని కూడా లేదు, ఏం లేదని కూర్చొని ప్రార్థన చేస్తుంటే అనుకోని రీతిగా నాకు మరి స్నేహితులు మరి వారి ఇంటికి వచ్చి చూసి ఒక 2 బస్తాల బియ్యం ఇంటికి తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో వేసిన తర్వాత చూసి ఏడ్చాను, ప్రభువా నువ్వు నిజంగా చాలా గొప్పవాడు ప్రభువా. నేను అప్పుడే కొత్తగా నూతనంగా విశ్వాసం ఉంచాను. దేవుని సన్నిధిలో ఏడ్చి అక్క నేను కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. ఆ మధ్యలోనే సిగరెట్లు మానేశాడు. అక్క నేను ఇద్దరం కలిసి కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకు ప్రేరణ కలుగుతుంది, అక్కకి ప్రేరణ కలుగుతుంది. మేము తింటున్నాం, మరి దైవజనుడు కూడా తీసుకువెళ్ళాలని చెప్పని దేవుడు ప్రేరణ కలిగించాడు. అప్పుడు నేను నా సైకిల్ మీద బియ్యం బస్తా పెట్టుకొని తీసుకొని వచ్చాను. ఇంటి దగ్గర గుమ్మం ఎదురు నిలబడ్డాను. అన్నం లోపల కూర్చొని భోజనం చేస్తున్నారు. అన్నం కూడా అన్న చెప్పినట్లుగానే నూకలు అన్నంగా ఉంది. నేను మరి నాకు కనపడింది, నాకు దేవుడు దర్శనంగా మరి అటు చూపించాడు. అన్న అట్లా చేతి అన్నం పట్టుకొని చూస్తుంటే ఆయన కళ్ళలో నుంచి నీళ్లు అన్నంలో పడుతున్నాయి. నేను చాలా ఏడ్చాను, బస్తా అక్కడ పెట్టి పక్కకి తిరిగి ఏడ్చాను, ప్రభువా ఎందుకోసం నన్ను ఇక్కడికి పంపించావా ప్రభువా, దాసునికి తీసుకువెళ్ళటానికి అని చెప్పని ఆ బస్తా లోపల పెట్టాను. అన్న నేను ఇద్దరం కలిసి నా సైకిల్ నేను తీసుకున్నాను, అన్న తాత సైకిల్ తీసుకొని ఇద్దరం కలిసి అడ్డ రోడ్డు మీదకి వచ్చాం. అడ్డ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత అన్న అంటున్నాడు, నిజంగా దేవుడు చాలా గొప్పవాడు రాజు అని చెప్పనంటే, అవునన్నా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా ప్రేరేపించి తీసుకొని వచ్చాడు. నేను అడిగాను, రాజు ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చా, సాయంత్రం తేవచ్చుగా అన్న. ఇప్పుడే ఎందుకు తెచ్చా, సాయంత్రం తేవచ్చు కంటే నాకు ఇప్పుడు ప్రేరణ కలిగింది, నేను తెచ్చాను అన్నాడు. ఎవరు మాట్లాడారు? ప్రభు మాట్లాడు. కహానీలు కాదండి, నేను అనుభవించాను నా జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత శ్రద్ధో, ఎంత పట్టింపో. నువ్వు తిండి మానుకొని పండుకుంటే అల్లాడిపోతాడు ఆయన. నిజం సోదరి, నువ్వు ఏదన్నా వేదన మనసులో పెట్టుకొని నువ్వు తిండి మానుకొని పండుకుంటే బాధపడతాడు ఆయన. స్వప్న దర్శనంలో ఎన్నోసార్లు కడుపు నింపాడు, గుర్తుందో లేదో నీకు? దర్శనం వచ్చినప్పుడు పొట్ట మార్చుకున్న పండుకుంటే, నిద్రలో ఉన్నప్పుడు కలలో నీ కడుపు నింపిన దర్శనాలు ఎవరికన్నా కలిగినాయా? అది కూడా ఉంది నాకు. విచిత్రం. నిద్రలో మనం భోంచేసినట్టు కడుపు నిండినట్టు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత శ్రద్ధో ఆయనకి మనం అంటే. ఏందనుకున్నావు? నీకు నువ్వు చీపు కావచ్చు, కానీ దేవునికి నువ్వు చాలా ఇష్టం. ఎంత ఇష్టమైతే నీ జుట్టు మొత్తం లెక్కేశాడు. ఎప్పుడన్నా లెక్కేసా? ఎట్ల దువ్వి కొంతమంది జడ వెనక్కి అడిదిప్పి ఇడిదిప్పేసి ఇట్టేసి చూస్తారుగా. ఎప్పుడన్నా లెక్కేశారా? కానీ లేఖనం ఏం చెప్తుంది? నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయన్నాడు. ఎంత శ్రద్ధో, అంత పట్టించుకునేవాడు మనకుంటే మనకేందండి దిగులు? చెప్పండి, మీకు దండం పెడతాను. అంతే కదన్నా అండి. మరి ఏమయ్యా, ఇప్పుడు మన దిగులు అంటే ఎవరి గురించి ఉండాలి? ఎస్, నశించిపోతున్న ఆత్మల గురించి ఉండాలి. యేసు అని ఒక్కడు వాళ్ళకి పరిచయం అయితే బతికిపోతారు. ఇక దేవునికి స్తోత్రం కలుగును గాక.
బతికిపోతారంటే ఎంత కఠిన పరిస్థితుల్లో బతుకుతారు, నిత్య జీవ పర్యంతం బతుకుతారు. అదే మన దుఃఖం వస్తే దానికే రావాలి, మనం ప్రయాసపడితే దానికే పడాలి, దిగులు పడితే దాని గురించే పడాలి. కానీ మన విషయంలో మనకి చింత అక్కరలేదు. ఎందుకో చాలిన దేవుడు నీకు నాకు మనకి దొరికాడు. యేసుని ఎరిగి ఉండకపోతే అప్పుడు ఆటోమేటిక్గా నీకు ఆ వేదన అంతా ఉంటుంది. యేసుని ఎరిగి ఉన్నావు కనుక ఇంకెందుకు దిగులు, ఏమంటావు? కాబట్టి ఏదైనా మీకు వ్యక్తిగతంగా ఇబ్బంది అనిపిస్తే మోకాళ్ళ మీదకి వెళ్ళి ఒక మాట చెప్పేసే, అంతే, చూసుకుంటాడు ఆయన. కానీ ఎక్కువగా ఆత్మల కొరకు యేసుని ఎరగనటువంటి ప్రజలు నశించిపోతున్నారు. త్రాగుబోతులుగా, దొంగలుగా, నరహంతకులుగా, మాంత్రికులుగా, విగ్రహారాధికులుగా, చీకటి వ్యసనాల్లో, అలవాట్లలో, తప్పుడు మార్గాల్లో అనేకులు నశించిపోతున్నారు. ఇవన్నీ ఉన్నందున వాళ్ళు నశించిపోవటం కాదు, ఇవన్నీ ఉన్నప్పటికీ వారు యేసుని ఎరగనందున నశించిపోతున్నారు. ఒకవేళ వాళ్ళు యేసును కానీ ఎరిగినట్లయితే ఈ లోక సంబంధంగా ఈ వ్యసనాల్లోంచి బయటపడతారు, నిత్య నరకాగ్ని నుంచి కూడా కాపాడబడతారు. ఈ రెండింటికి ముగింపు పలకాలంటే వాళ్ళు యేసును ఎరుగుటయే ముఖ్యమైన సంగతి అయి ఉన్నది. దాని కొరకు మనం కష్టపడాలి, ప్రార్థించాలి, పరిచర్య చేయాలి, ప్రకటించాలి. ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఆత్మల రక్షణ కొరకు మనం పాటు పడాలి. ఎంతమందికి అర్థమైంది? ఓకేనా? ఇక మీ వ్యక్తిగత విషయాల గురించి కుమిలిపోవటం, అల్లాడిపోవటం లేదుగా, అస్సలు లెక్క చేయొద్దు.